రేవంత్ చెప్పినా వడ్లు కొంటలేరు. వారం దాటినా మార్కెట్లోనే ధాన్యం. ఇప్పుడు కొనలేమన్న అధికారులు. జనగామ మార్కెట్లలో రైతుల ధర్నా. వడ్లు తిరిగి తీసుకెళ్తున్నటువంటి ఇక అన్నదాతలు, మార్కెట్ నుంచి వడ్లు వెనక్కి తీసుకెళ్తున్నటువంటి ఇక రైతు. చూడండి ప్రజలారా, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఏం చేస్తా ఉంది. అసలుకే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆడేమో సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 7,149 మరి కేంద్రాలు మీరు ప్రారంభించేసినాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వెళ్ళి ప్రతి గింజ కొంటామని చెప్పి మరి ఆయన చెప్తా ఉన్నాడు. మరి కొనట్లేదో మహాప్రభు, మేము తీసుకుపోతున్నాం, కేంద్రాల దగ్గరికి తీసుకుపోయి రోజులకు రోజులు ఇగో మా ధాన్యం ఏదైతే ఉందో మా ధాన్యం ఆడ పెట్టుకున్నా కానీ మరి అధికారులు కొనట్లేదని చెప్పేసి చెప్తే రేవంత్ రెడ్డి గారి దాకా ఆ విషయం పోతే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆడికెళ్ళి మంత్రి గారితో మిగతా అధికారులందరితో మాట్లాడి బాజాప్తా ప్రతి గింజ మనం కొనాలి, 48 గంటలల్లా మరి రైతులకి పైసలు వేయాలా వాళ్ళ అకౌంట్లు అని చెప్పినా కూడా ఇగో అధికారులు కొంటలేరు. ఇగో ఇప్పుడు కొనలేమంటున్నటువంటి అధికారులట జనగామ మార్కెట్లో రైతులు ధర్నా క్లియర్గా చేస్తా ఉన్నారు. ఎందుకు కొంటలేరు? ఆడేమో మరి మంత్రి గారేమో కొంటున్నారని చెప్తాడు. ప్రతి దినపత్రికలల్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి 7,149 కేంద్రాలు అని చెప్తారు. ప్రతి గింజ కొంటామని చెప్తారు కానీ మరి వీడికి వస్తే దారుణంగా ఉంది అని పరిస్థితి మాట్లాడుతూ ఉంటే ఇగో చూడండి ప్రజలారా, ఒకసారి ఇగో రైతు మొత్తం కూడా తీసుకొచ్చినటువంటి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా తిరిగి ట్రాక్టర్లో వేసుకుంటా ఉన్నాడు. రైతులు పండించిన ధాన్యం మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముకోవడం చూసాం. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. మార్కెట్ల నుంచే ధాన్యపు రాసులను తీసుకెళ్లి దళారులకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఒకప్పుడు పక్క రాష్ట్రాల నుంచి రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్న రోజుల నుంచి ఇప్పుడు మన ధాన్యమే మనం అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయి. ధాన్యం కొనాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్కడ ఉంటున్నాయి. అధికారులు ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఇంకా కొనుగోలు ప్రారంభించలేదనేటువంటి వార్త కూడా ఇగో మనం చూస్తా ఉన్నాం. ప్రజలారా, మరి ఎందుకు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళంతా? ఆల్రెడీ వచ్చిన ధాన్యమే తక్కువ, చేతికొచ్చిందే తక్కువ, అరకొర బండితే దీన్ని మొత్తాన్ని కూడా తీసుకొని పోయి ఆడ మరి మేము పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే కోల్డ్ స్టోరేజ్లో మొత్తం దళారుల పంటనే అందులో ఉంటుంది. మా ఒడ్లు దాచుకునే పరిస్థితి లేదు. ఇగో రోజు తీసుకుపోయి రోజులో మా పనులు బంద్ చేసుకొని ఆ మార్కెట్ యార్డ్ల దగ్గరికి ఇగో వీళ్ళు చెప్తా ఉన్నారు, కొంటా ఉన్నారు అని చెప్పి తీసుకపోతే పొద్దాకల వాటిని మళ్ళా పరదాలు పెట్టుకొని ఆరబెట్టుకోవాలా, మళ్ళీ సాయంత్రం కాబట్టి వాటి అన్నింటిని మూట కట్టుకోవాలా, మళ్ళీ తెల్లారిపోయి ఎగుకుంటారేమో చూస్తూ ఉంటే మరి ఇప్పటికీ ఇవాళ దాదాపుగా 17వ తారీఖు వచ్చిందంటే 17 రోజుల నుంచి కూడా ప్రతి గింజ కొంటాం. 7,000 కేంద్రాలు పెట్టినాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అని చెప్పి చెప్పుకుంటూ ప్రతి పేపర్లో పోతా ఉంటే మరి ఇక రైతులేమో నిజంగానే కొంటున్నారని చెప్పుకొని అవన్నీ తీసుకొని పోతా ఉంటే ఇగో ట్రాక్టర్లో తీసుకపోను, లేకపోతే ఆరబెట్టినవి మొత్తం మూట కట్టుకోను, మళ్ళీ తెల్లారి ఆరబెట్టుకోను, వాళ్ళ పనులు బంద్ చేసుకొని వీళ్ళెమ్మడి తిరుగుతూ ఉన్నారు. ప్రజలారా, ఇగో ఇది జరుగుతూ ఉంది తెలంగాణ. చూడండి క్లియర్గా, మన జనగామ మార్కెట్లో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వారం దాటినా మార్కెట్లోనే ధాన్యం ఇప్పుడు కొనలేమన్నటువంటి అధికారులు. మరి ఏం చేస్తా ఉన్నారు అధికారులు? ముఖ్యమంత్రి గారు చెప్తుండే, దానికి సంబంధించిన శాఖ మంత్రి చెప్పా, ఇంకా ఏమైపోయా అంటే అధికారుల నిర్లక్ష్యమా? మరి ఏం జరుగుతూ ఉందనేది మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒకసారి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఆలోచన చేసి ఇగో వెంటనే త్వరగెత్తిన రైతుల ధాన్యం మొత్తం కూడా ఇబ్బంది లేకుండా బాజాప్తా కొనాలా. ఏదైతే గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నారో 48 రోజులలో ఎటువంటి పేచీలు లేకుండా ప్రజలకి వాళ్ళకి పైసలు అకౌంట్లో వేసేటటువంటి ప్రయత్నాలు చేస్తేనే తప్పితే ఇగో రైతుల దగ్గర ఇప్పటికే వ్యతిరేకత వస్తూ ఉంది ఫుల్గా. మళ్ళీ ఆడికి వెళ్ళిపోయి వాళ్ళు వారం 10 రోజులు ఆడ ధాన్యాన్ని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చెప్పిన కొనకుండా మాకు ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పి, లేకపోతే ఇంకో చిన్న సమస్యలను చూపించి దయచేసి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయకూడదని కూడా మేము అధికారులని కూడా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులతో పాటు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మరి మీరు ఉత్త ముచ్చట్లే చెప్పుకుంటూ పోతా ఉన్నారు కానీ అన్ని ఉత్త ముచ్చట్లాగానే మిగిలిపోతా ఉన్నాయి. అన్ని ప్రారంభించడం, ఇన్ని గింజలు కొంటాం, అన్ని గింజలు కొన్నాం, ఆ తారీఖు నుంచే ప్రారంభించడం చెప్పారు. కానీ మరి ఇక జనగామ మార్కెట్ యార్డ్లో ఆడ లొల్లి అవుతా ఉంది, పంచాయతీ అవుతా ఉంది. దయచేసి ఎక్కడెక్కడైతే మరి మీరు కేంద్రాలు ఏర్పాటు చేసినారో రైతులకు ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా రైతులకి సకాలంలో వాళ్ళ ఒడ్లు కొని ఇక వాళ్ళ అకౌంట్లలో వాళ్ళకి పైసలు వేసేటటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి.